దాదాపు 2 ఏళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అప్పటి గవర్నర్ తమిళసైకి మధ్య తలెత్తిన వ్యక్తిగత స్పర్ధ కారణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన 10 బిల్లులు రాజ్భవన్లో చిక్కుకుపోయాయి. ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్నర్ను కలిసే ప్రయత్నం చేయడానికి బదులు కేసీఆర్ న్యాయ మార్గాన్ని ఎంచుకొని హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానాల సూచనల మేరకు అప్పటి గవర్నర్ కార్యాలయం 2023 ఏప్రిల్లో 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. మిగతా 7 బిల్లులను పరిశీలన పేరుతో పెండింగ్లో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని గవర్నర్ను ఒప్పించడంతో ఇప్పుడు 7 బిల్లులకు మోక్షం లభించింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గత గవర్నర్తో వివాదానికి కారణమైన ప్రైవేట్ వర్సిటీల బిల్లు. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో గురునానక్, శ్రీనిధి, మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచారమైంది. వారిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అప్పటి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లులకు ఆమోదం లభించడంతో ఆ కళాశాలలన్నింటికీ విశ్వవిద్యాలయాల హోదా లభించినట్లయింది. మరో ముఖ్యమైన బిల్లు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు. పాత చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో 2, కార్పొరేషన్లలో 4 కోఆప్టెడ్ సభ్యులను నియమించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం వీళ్లకు అదనంగా ప్రత్యేక పరిజ్ఞానం, విశేష అనుభవం కలిగిన వారిని మున్సిపాలిటీల్లో 2, కార్పొరేషన్లలో 6 వరకు నియమించుకోవచ్చు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ మరో సవరణ చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాను జనవరితో పాటు ఏప్రిల్, మే నెలల్లో కూడా సవరించి పబ్లిష్ చేసేందుకు అనుమతించారు. పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణలు కూడా ఆమోదించారు. అందులో భాగంగా భద్రాచలాన్ని 3 మేజర్ గ్రామ పంచాయతీలుగా విభజించనున్నారు. మొదట మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించగా స్కెడ్యూల్డ్ ఏరియా కావడంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. దాంతో ఆ ఆలోచనను విరమించుకొని 2 పంచాయతీలుగా విభజించే ప్రయత్నం చేసింది. చివరకు భద్రాచలం, సీతారాం నగర్, శాంతినగర్ గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ చేసిన సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. టిమ్స్ పేరుతో రాజధాని నగరానికి నలువైపులా నిర్మిస్తున్న 4 ఆసుపత్రులకు నిమ్స్, ఎయిమ్స్ మాదిరిగా స్వయం ప్రతిపత్తి హోదా దక్కనుంది. ఈ మేరకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉభయ సభలు ఆమోదించిన బిల్లులే. గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఈ బిల్లు ఆమోదంతో టిమ్స్లకు ప్రత్యేక పాలక మండలి ఉంటుంది. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర పారామెడికల్ స్టాఫ్ను స్వయంగా నియమించుకునే అధికారం ఈ సంస్థలకు ఉంటుంది. సొంతంగా ఆదాయాన్ని, నిధులను సమకూర్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒక్కో టీమ్స్లో 150 గదులు ప్రైవేట్ వ్యక్తులకు వైద్య సేవలకు ఉపయోగిస్తారు. టీమ్స్లకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. నిమ్స్, ఎయిమ్స్ మాదిరిగా డైరెక్టర్స్ను నియమిస్తారు. పీజీ మెడికల్ సీట్లతో పాటు మెడికల్ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తారు. మైనార్టీ కమిషన్లో జైన్ సామాజిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం కల్పించారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్, బస్ భవన్ భూములు ఉండే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లును కూడా గవర్నర్ పరిశీలించినట్లు తెలిసింది. కానీ దానికి ఆమోద ముద్ర పడిందా లేదా అన్నది తెలియరాలేదు.
దాదాపు 2 ఏళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణ ఆమోదం తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అప్పటి గవర్నర్ తమిళసైకి మధ్య తలెత్తిన వ్యక్తిగత మనస్పర్ధల కారణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన 10 బిల్లులు రాజ్భవన్లో చిక్కుకుపోయాయి. ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్నర్ కలిసే ప్రయత్నం చేయడానికి బదులు కేసీఆర్ న్యాయ మార్గాన్ని ఎంచుకొని హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానాల సూచనల మేరకు అప్పటి గవర్నర్ కార్యాలయం 2023 ఏప్రిల్లో 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. మిగతా 7 బిల్లులను పరిశీలన పేరుతో పెండింగ్లో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ చొరవతో తీసుకుని గవర్నర్ను ఒప్పించడంతో ఇప్పుడు 7 బిల్లులకు మోక్షం లభించింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బిల్లుల్లో ప్రధానమైనది గత గవర్నర్తో వివాదానికి కారణమైన ప్రైవేట్ వర్సిటీల బిల్లు. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో గురునానక్, శ్రీనిధి, మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచారమైంది. వారిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అప్పటి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లులకు ఆమోదం లభించడంతో ఆ కళాశాలలన్నింటికీ విశ్వవిద్యాలయాల హోదా లభించినట్లయింది. మరో ముఖ్యమైన బిల్లు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు. పాత చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో 2, కార్పొరేషన్లలో 4 కోఆప్టెడ్ సభ్యులను నియమించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం వీళ్లకు అదనంగా ప్రత్యేక పరిజ్ఞానం, విశేష అనుభవం కలిగిన వారిని మున్సిపాలిటీల్లో 2, కార్పొరేషన్లలో 6 వరకు నియమించుకోవచ్చు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ మరో సవరణ చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాను జనవరితో పాటు ఏప్రిల్, మే నెలల్లో కూడా సవరించి పబ్లిష్ చేసేందుకు అనుమతించారు. పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణలు కూడా ఆమోదించారు. అందులో భాగంగా భద్రాచలాన్ని 3 మేజర్ గ్రామ పంచాయతీలుగా విభజించనున్నారు. మొదట మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించగా స్కెడ్యూల్డ్ ఏరియా కావడంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. దాంతో ఆ ఆలోచనను విరమించుకొని 2 పంచాయతీలుగా విభజించే ప్రయత్నం చేసింది. చివరకు భద్రాచలం, సీతారాం నగర్, శాంతినగర్ గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ చేసిన సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. టిమ్స్ పేరుతో రాజధాని నగరానికి నలువైపులా నిర్మిస్తున్న 4 ఆసుపత్రులకు నిమ్స్, ఎయిమ్స్ మాదిరిగా స్వయం ప్రతిపత్తి హోదా దక్కనుంది. ఈ మేరకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉభయ సభలు ఆమోదించిన బిల్లులే. గచ్చిబౌలి, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఈ బిల్లుల ఆమోదంపై మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, తెలంగాణ రాజ్భవన్ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి 7 బిల్లులకు రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ఇందులో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి 3 బిల్లులు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు, అలాగే టిమ్స్ ఏదైతే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉందో దానికి సంబంధించి ఈ బిల్లు మైనార్టీ కమిషన్ సంబంధించి ఏర్పడిన బిల్లు కూడా ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంబంధించినటువంటి పలు బిల్లులను నాటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పెండింగ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. వీటిపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఎలక్షన్స్ రావడం, తర్వాత ప్రభుత్వం మారడం, సో ఈ బిల్లులన్నీ పెండింగ్ లో ఉండడం, సో వీటికి మొత్తానికి గవర్నర్ మౌఖికం కల్పించారు. తమిళసై ఆమోదం తెలిపారు కొన్ని క్రమాల్లో, కొన్ని బిల్లులకు. అయితే ఈ క్రమంలో పలు బిల్లుల గవర్నర్ ఆమోదం కోసం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బిల్లులు ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. ఇటు ప్రభుత్వంతో అటు గవర్నర్ తో కూడా సఖ్యతగా కూడా మెలిగారు. మొత్తానికి ఒక పరిపాలన విధానం ఏదైతే తీసుకురావడం,
సో మొత్తానికైతే గవర్నర్ తో 7 బిల్లులకు పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని అయితే మొత్తం ఆమోదం చేయించుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లి దాదాపు 2 గంటల పాటు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు అలాగే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పలు అంశాలపై చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న 7 బిల్లులకు గవర్నర్ రాధాకృష్ణ ఆమోదం అయితే వేశారు. దీంతో బిల్లులన్నీ కూడా చట్టాలుగా మారినాయి. తద్వారా రాష్ట్రంలో కొత్తగా ఈ గురునానక్ శ్రీనిధి మరికొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఏర్పాటుకు మార్గం అయితే సుగమవుతుంది. అలాగే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కనీస వ్యవధి 3 నుంచి 4 నెలలు పెరుగుతుంది. అలాగే భద్రాచలాన్ని 3 మేజర్ గ్రామ పంచాయతీలు కూడా విభజించాలి. అలాగే ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో మైనార్టీ జాబితాలకు జైలులో కూడా చోటు కల్పించేలాగా ఈ బిల్లులో ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి ఈ 7 బిల్లులు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఏవైతే పెండింగ్ ద్వారా ఇబ్బందులు పడ్డాయో భద్రాచలం కావచ్చు, ముందు కావచ్చు, అలాగే యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటిపైన ఒక కార్యరూపంలో వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా తొలుత వర్షం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.